హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమలలో వాటాను తెలంగాణకు రాసి ఇచ్చిన సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఏపీ విభజన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య దాదాపుగా 2 గంటల పాటు అయితే చర్చలు జరిగాయండి. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మంచి వాతావరణంలో ఈ ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. విభజన అంశాలపై 2 కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మరోసారి కూర్చొని చర్చిస్తానని అన్నారు. 7 మండలాలు, విద్యుత్ బకాయిలు, ఇలా ప్రతి అంశంపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక అధికారులతో ఒక కమిటీ, అలాగే మంత్రులతో మరో కమిటీ వేశామన్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు చూసేలాగా అయితే ఈ కమిటీలు ముందుకు సాగుతాయని చెప్పారండి. మేరకు ఇక తెలంగాణలో హైదరాబాద్లో కొన్ని భవనాలను తమకి ఇవ్వాలని ఏపీ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో సందర్భంగా పలు డిమాండ్లను ఏపీ ముందు తెలంగాణ ప్రభుత్వం ఉంచినట్టుగా తెలుస్తోంది. 24,000 కోట్ల రూపాయలు తమకు చెల్లించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ నిరాకరించిందని తెలుస్తోంది. 7 మండలాలను రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపకాలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, ఉమ్మడి ఏపీలో 15 ప్రాజెక్టులు నిర్మించగా అందుకు సంబంధించిన అప్పులపై ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులు, చెల్లింపులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఉద్యోగుల విభజన అంశంపై కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.